తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పాను, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 511 అప్లికేషన్లు నిన్నటి వరకు లాస్ట్ వర్కింగ్ డే సాటర్డే వరకు రావటం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 146 అప్లికేషన్లు, హైదరాబాద్లో 49, సంగారెడ్డిలో 38, ఆల్ టుగెదర్ కలిసి 757 మంది ప్రైవేటు భూమి 22A పెట్టారు అని వారు అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఈ ఇచ్చిన వాళ్లే కాకుండా ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటున్నానంటే, ఏదైతే గడిచిన 2 వారాలు ప్రతి వారము రెగ్యులర్ గా మీ ద్వారా కొంతమంది ప్రత్యక్షంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు, గౌరవ లోకేష్ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, గౌరవ కలెక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి నా దృష్టికి వచ్చిన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జరిపిన మీటింగే కాకుండా గతంలో 2 టైమ్స్ గౌరవ జిల్లా కలెక్టర్లు, రాష్ట్రంలో ఉండే ఈ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అదే రకంగా డిఆర్లు డిస్టిక్ రిజిస్ట్రార్లను కూడా సమావేశాలు ఏర్పాటు చేసి దీని మీద విధి విధానాలు కొన్ని ఆ రోజు గ్రౌండ్ రియాలిటీ ఏంది, రియల్ గా అసలు 22A ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, దీనికి కారణం ఏంటి అని లాస్ట్ 2 మీటింగ్స్ లో వారికి కొంత హోంవర్క్ ఇచ్చి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు సుదీర్ఘంగా సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు, ఎంఆర్ఓ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు సుదీర్ఘంగా ఈ 4 జిల్లాల్లో ప్రైమ్ ఏరియాలో ఉన్న ఉన్నతాధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు అందరితో కూర్చొని సుదీర్ఘంగా కేస్ బై కేస్ చాలా మైన్యూట్ గా ఐడెంటిఫై చేసిన వాటితో పాటు ఐడెంటిఫై చేయని వాటిని కూడా ఎక్కడెక్కడ ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చర్చించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 511 అప్లికేషన్లు ఏవైతే మేడ్చల్ వచ్చాయో, ఉదాహరణకు 1-2 మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫైనల్ గా ఏమి ఆదేశాలు ఇచ్చానో కూడా మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా రాష్ట్రంలో మిగిలిన కొన్ని ప్రాంతాల్లో రేర్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. వీరికి కూడా కొన్ని సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా నా మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం కాకుండా మీ ద్వారానే మీతో మాట్లాడి చర్చించి డెఫినెట్ గా ఇంకా అదనంగా ఏమైనా న్యాయబద్ధంగా వారి ఆస్తికి ఈ ప్రభుత్వం ఎక్కడా ఆటంకం కలిగించాలన్నది లేదు. అది ట్యాగ్ లైన్. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకము కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే మాట 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుక్కటపల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే నేను రిపీట్ చేస్తున్నాను మీ ద్వారా. అయితే ఈ 511 మేడ్చల్ సంబంధించిన దాంట్లో సుమారు 325 అప్లికేషన్లు యుఎల్సీకి సంబంధించినవి. ఈ యుఎల్సీ గతంలో అది 2001, 2002 నుంచి లగాయితూ ఇప్పటి వరకు ఏవైతే యుఎల్సీలు క్లియర్ చేసినాయి న్యాయబద్ధమైనవి ఉన్నాయి. దీంట్లో ఈ 320 అప్లికేషన్లు ఏవైతే యుఎల్సీకి సంబంధించినవి వచ్చినాయో మెజారిటీ అప్లికేషన్లో రీజనబుల్ జెన్యూనే. కానీ ఇవి గతంలో యుఎల్సీ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్న కారణంగా ఏదైతే ఆన్లైన్ లో గతంలో ఇవన్నీ కూడా ప్రొబిటల్ లిస్ట్ లోనే ఉన్నాయి. కానీ ప్రతి దానికి ఒక ప్రొసీడింగ్, ఒక జీవోలు ఉన్నాయి. ఈ ప్రొసీడింగ్స్, జీవోస్ ఉన్న కారణంగా ఆనాడు సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళన్నిటినీ కూడా ప్రైవేట్ ఆస్తులనే ట్రీట్ చేసి ట్రాన్సాక్షన్స్ జరిపారు. కానీ 2025 కదండి హైకోర్టు ఇచ్చింది,
2025 సెప్టెంబర్లో ఆనరబుల్ హైకోర్టు సుమారు ఆనరబుల్ హైకోర్టులో 6,000 పైచిలకు ఈ ప్రొవిడెంట్ లిస్టుకు సంబంధించిన కేసులు ఆనరబుల్ హైకోర్టులో ఉన్నాయి. అనేక పర్యాయాలు ఆనాడున్న చీఫ్ సెక్రటరీ గారిని, అదే రకంగా రెవెన్యూ సెక్రటరీ గారిని అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా ఈరు కూడా అటెండ్ అయ్యారు ఆనరబుల్ హైకోర్టులో. ఫైనల్ గా లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్ లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్స్ జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొవిడెంట్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ జీవోలన్నిటినీ ఏవైతే గతంలో వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అప్లోడ్ చేస్తున్నాం. ఆ అప్లోడ్ చేసిన అన్నిటి ద్వారా ఏవైతే యుఎల్సీ ద్వారా జెన్యూన్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయబడుద్ది. వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్స్ జరుపుకోవటం కోసం స్లాట్ బుక్ చేసుకున్నారో లేదా బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో స్లాట్లు